నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఒక కీలకమైన విషయం చెప్పాలనే పరిస్థితి ఇప్పుడుంది. ఎందుకంటే పాకిస్తాన్ మన మీద ఎట్లా కాలు దువ్వుతుంది. పాకిస్తాన్ దేశంతో పాటు ఈరోజు లష్కర్ ఎ తోయిబా కసూరి అతను కూడా ప్రధానిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం, భారత్‌ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఎంత దారుణమైన విషయం అంటే ఈరోజు పాకిస్తాన్ అండ్ టెర్రరిజం 2 ఒకటే అయిపోయాయి ఇప్పుడు. మొన్నటి వరకు మేము కాదు కాదు అని చెప్పిన పాకిస్తాన్ ఈరోజు డైరెక్ట్. ఎందుకంటే ఐసిస్‌ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ అని స్వయంగా ఆఫ్ఘనిస్తానే చెప్తోంది ఈరోజు. ఇదొక ఎత్తైతే ఐఎస్కేపీ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ప్లస్ లష్కర్ ఎ తైబా ఈ 2 మీట్ అయ్యాయి. సీక్రెట్ మీట్ ఇది. సో ఈ సీక్రెట్ మీట్‌లో గిఫ్ట్లు ఇచ్చుకున్నారు ఒకరికొకరు. ఆ గిఫ్ట్లు ఏంటి అంటే ఒక పిస్టల్‌ని ఒక నమూనా అంటే ఒక గిఫ్ట్ అది. ఐఎస్కేపీ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనే లష్కర్ ఎ తోయిబా కమాండర్‌కి. ఇక వీళ్ళ పేర్లు రకరకాలుగా ఉంటాయి. మన పేర్లు, మన దేవుళ్ళ పేర్లు, మన యొక్క గొప్పవాళ్ళ పేర్లు వదిలేసి వీళ్ళ పేర్లు బట్టి పట్టాల్సిన పరిస్థితి వస్తోంది. బట్ స్టిల్ మొత్తానికి వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఒక పిస్టల్‌ని. ఆ సీక్రెట్ ఫోటో ఒకటి లీక్ అయింది. మేబీ ఆ ఫోటో మాకు దొరికితే ఖచ్చితంగా మేము దాన్ని మీ ముందుంచుతాం. వీళ్ళేంటి అంటే వీళ్ళొక పెద్ద ప్లాన్ వేస్తున్నారు. భారత్‌లో అలజడి సృష్టించడానికి. ఆ విషయం బయటకొచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం లాగా ఆ విషయం బయటకొచ్చింది. వీళ్ళంతా కూడా ముఖ్యంగా బలోచిస్తాన్‌లో ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేసే ప్రయత్నం. దీనికి తోడు ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ తాలిబాన్ రిలేటెడ్ ఎవరైతే పాకిస్తాన్‌కి యాంటీగా వాళ్ళు ముందు వరుసలో ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుని ఈ 2. దీనికి తోడు భారత్‌లో కూడా అలజడి ఎట్లా సృష్టించాలి అనే విషయంలో పన్నాగాలు పన్నుతున్నారు అనే విషయం బయటకొచ్చింది. సో ఆల్రెడీ మనం వాళ్లకు నీళ్లు ఆపేశాము. మొన్న వరదలు రావడానికి మనమే కారణము. ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ ట్రిప్ మనం కొట్టాము. ఇది కూడా కోపంగా ఉంది. దీనికి తోడు అమెరికా తోటి సత్సంబంధాలు నెరుపుతుంది పాకిస్తాన్ ఆర్మీ. సో ఈరోజు లష్కర్ ఎ తోయిబా, ఐఎస్కేపీ అండ్ పాక్ మిలిటరీ ఈ 3 కలిసి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్నాయి భారత్ మీద దాడి చేయడానికి. ఇది రాబోయే రోజుల్లో జరగబోతోంది అని మనకు తెలుస్తోంది. బట్ మన భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో అలర్ట్ అయిందనే చెప్పాలి ఈ పాటికి. అండ్ ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఆల్రెడీ చేస్తోంది. ఎందుకంటే ఈ కసూరి గాడు మనల్ని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు మనకి. సో తొక్కిపడేస్తామంటూ రకరకాల ఎగ్జాంపుల్స్ తోటి వార్నింగ్ ఇచ్చాడు. సో మనం అలర్ట్ అయ్యాం. అండ్ ఖచ్చితంగా ఈరోజు ఇప్పుడు చెప్పినట్టు ఈ ఐఎస్కేపీ ఎల్ఈటీకి సంబంధించిన బ్లూ ప్రింట్ను కూడా మనం ఏదో రోజు దాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తాం, లేదా దాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తామని 100% మన దేశం మీద మనకు నమ్మకం ఉంది. మన యొక్క అధికారుల మీద, మన స్ట్రాటజీస్ మీద, మన ప్రభుత్వం మీద, మన ప్రధాని మీద మనకు నమ్మకం ఉంది. అవునా కదా? మీరు 100% కామెంట్ చేయండి. ఎందుకంటే వీళ్ళు అలజడి సృష్టించడానికి పూనుకున్నారండి. పెహల్గామ్ అటాక్ మనం చూసాం. ప్యాంటు విప్పి మరి ఇతడు ఎవరు అని చెప్పి దృష్టి పెట్టి మరి కాల్చిన సందర్భం. సో నెక్స్ట్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. చాలా దారుణంగా ఉంటుందని వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మరి అది ఎలాంటి అలజడి మన దేశంలో ఏ రకంగా ఉంటుందో కూడా ఊహించలేం మనం. మనం చాలా చూసాం. ముంబై అటాక్స్ చూసాం. దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్లు చూసాం. రకరకాల అటాక్స్ మనం చూస్తూ వచ్చాం. మనం దానికి సంబంధించి బాలాకోట్ స్ట్రైక్స్ కూడా ఇవన్నీ మనం చూస్తాం. మన ఆర్మీ వాళ్ళను ఎట్లా ఇది చేశారనేది. బట్ మనం మాత్రం అలర్ట్గా ఉండాలి. ఎక్కడి వాళ్ళు అక్కడ. ఈ విషయాన్ని దయచేసి మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. ఏ రోజు అటాక్ జరుగుతుంది అనే విషయం పక్కన పెట్టండి. బట్ మనకు మాత్రం ఎప్పటికీ కూడా ఈరోజు పాకిస్తాన్ నుంచి థ్రెట్టే ఉంది. ఈ టెర్రరిస్టుల నుంచి థ్రెట్టే ఉంది. ముఖ్యంగా మన హైదరాబాద్ లాంటి ప్రాంతం గురించి మనకు తెలుసు. ఎట్లాంటి ఏరియానో మనది. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తతతో ఉండాల్సిందే. అండ్ ఇక్కడున్న సెక్యూరిటీ చెక్స్ కూడా ఎవరికి వాళ్ళు స్వయంగా అద్భుతంగా చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.